రాత్రి నేనేదో మొత్తం మీద వీళ్ళకి బోధించడానికి ఏం చేద్దామా అని కత్తి సానపెట్టి రాలేదు. కానీ నేను నా వ్యక్తిగత జీవితంలో దేవుడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో, నేను ఆత్మీయంగా నాకు నేను బలపడడానికి ప్రభు నాకు ఏ రీతిగా దర్శించాడో ఆ మాటలు మీ ముందు పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. వయసుని చూడకండి దయచేసి. ఒకవేళ ఏ విధమైన అనాలోచనలోనికి వెళ్ళొద్దు. దేవుడు ఇందాక పాడిన పాటల్లో కానీ దైవజనులు ఇచ్చిన చక్కని శుభవచనాల్లో కానీ నేను ఏకాత్మను చూడగలుగుతా ఉన్నాను. ప్రభువా నువ్వు దర్శించు, చల్లపోటము నువ్వు దాదామును దర్శించినట్టు మమ్మల్ని దర్శించు. ప్రభువా నువ్వు మాతో మాట్లాడు అని ప్రతి మాటలో ప్రియమైన దేవుడి బిడ్డగా మనం వేడుకున్నాం. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తి పరుస్తాడు. ఒకరోజు ఒక శిల్పి ఒక రాయిని చెక్కడానికి, తన రూపాన్ని చెక్కడానికి, తన మనసులో ఉన్న రూపం చెక్కడానికి ఒక రాయిని కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రాయి కొనడానికి వెళ్తే సరే మొత్తం మీద ఒక 2 రాయిలు కొనుక్కొని తన ఇంటికి తీసుకొని వచ్చాడు. ఈ రెండింటిని ఒక చక్కని తనకున్న ఉద్దేశంలో చెక్కాలని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ అనుకోకుండా ఒక రాయి చెక్కుతున్నప్పుడు ఆ శిల్పి యొక్క చెక్కు చేతలకు ఎక్కడా లోబడకుండా అది చిందరవందరగా కట్ అవుతున్నప్పుడు సర్లే దీని సంగతి తర్వాత చూద్దామని ఇంకో రాయిని చక్కని ఒక రూపాన్ని తయారు చేస్తే ఆ రూపాన్ని తయారు చేసిన రాయి చాలా డబ్బుకు కొనబడి ఒక మ్యూజియంలో పెట్టబడింది. ఆ మ్యూజియంలో కొనడానికి వచ్చిన వ్యక్తులు ఆ యొక్క చెక్కబడిన రాయిని చూసి అబ్బురపడి ఇది చాలా బాగుంది, మేము మ్యూజియంలో పెడతామని ఆ రాయిని కొంటూ ఉంటుండగా ఈ సరిగా చెక్కబడలేని రాయి కూడా కనబడింది. అప్పుడు అన్నాడు ఆయన, నేను ఎలాగా దీన్ని కొన్నాను కదా, ఈ పనికిరాని రాయి మాకు ఇస్తే మా మ్యూజియం లోపలికి వెళ్ళడానికి కాళ్ళు తుడుచుకునే దగ్గర కొంచెం గురుగ్గా ఉంది కాబట్టి కొంచెం మట్టి లోపలికి వెళ్లకుండా ఉంటది అని కొని పట్టుకెళ్ళాడట. కానీ 2 రాయిలు కొనబడింది ఒకే స్థలంలో. కానీ ఒక రాయి చెక్కబడే విధానం తనలో ఉన్నదాన్ని బట్టి అది లోపల ఉండిపోయింది, చెక్కబడలేని తత్వం దానిలో ఉండడం బట్టి బయట ఉండిపోయింది. ఈరోజు నేను దేవుడి సేవకులంగా కొత్త నిబంధన కాలంలో దేవుడు మనకి ఇచ్చింది ఏంటి అని అంటే, ఆశీర్వాదాల కొరకు మనం కూడుకోవడం కాదు, కానీ క్రీస్తు స్వారూప్యంలోనికి రావడానికి ప్రభు పాదాలు పట్టుకోవాల్సిన అవసరత మన మీద ఎంతైనా ఉంది. ఒకవేళ మన సేవ ఎంత పెద్దది కావచ్చు, ఒకవేళ ప్రభు కృపలో మనము అనేకమైన కార్యాలు ప్రభు యొక్క కృపలో ముందుకు వెళ్ళిపోయిన వారు కావచ్చు, మనం ఎంతటి వారమైనా ఎప్పటికప్పుడు మనం స్వపరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు పెద్ద వయసు వారు ఉన్నారు, వారి ముందు నేను మాట్లాడడానికి నా వయసు సరిపోదు, కానీ దేవుని ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మనమందరం కూడా క్రీస్తు స్వారూప్యంలో మలచబడ్డానుకున్నాము గనక ఈ రోజు ఒకవేళ మన దగ్గర ఎలాంటి హోదాలున్నా, ఒకవేళ మన సేవ అనుభవాలున్నా, ఒక్కసారి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయానికి నేను మీతో నా మాటలు పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఈ మాటలు మనందరికీ మేలుకరంగా ప్రభు నడిపించును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని మహాకృపను బట్టి సబోరం అనే ప్రాంతం 24 సంవత్సరాల క్రితం దేవుని పిలుపునందుకొని కట్టుబట్టలతో నేను ఆ ప్రాంతానికి వచ్చి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, పట్టబడి గ్రామం నుండి వెలివేయబడి ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్న నా సేవా జీవితంలో ఈ రోజు దేవుడు కృపను అనుగ్రహించి తన కృపలో నిలబడి తన పరిచయం చేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఈ రోజు స్థిరపడ్డాము, ప్రభువులో ఇంతగా వాడబడుతున్నాము, ఈ రోజు ఇంత ఆధిక్యతను మనం పొందుకుంటున్నాము అని అంటే కేవలం దేవుని కృప అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో మన సేవ, మన యొక్క అనుభవాలు, మన యొక్క ఆధిక్యతలు, మన యొక్క ఉన్నతమైన స్థానాలు ఒక పక్కన పెట్టి ఈరోజు ఒక మాటను మనం స్వపరిశీలన చేసుకోవడానికి పరిశీలన చేద్దాం. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మనం చదవగలిగితే, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడాలి. హల్లెలూయా. వారు పడిపోయారు. చాలా మంది దేవుని సేవలో
మనకంటే అమోఘమైన సేవ చేసిన వారు, ఎంతో వారి జీవితాలు దేవునికి అంకితం చేసుకొని ప్రభు యొక్క గొప్ప కార్యాలు భూమి మీదకి తీసుకొచ్చి సమాజం ఎదుట, జనాంగం ఎదుట ఎంతో గొప్ప దైవజనులు, గొప్పవారని పేరు పొందుకున్న వారు పడిపోయినట్లుగా ఆ విశ్రాంతిలో ప్రవేశించకుండా ఒకవేళ మీలో ఎవరిలో కూడా అవిధేయత రాకుండా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు ఈ కొత్త నిబంధన కాలంలో మనకి నేర్పేది ఏంటి అని అంటే, ఆస్తుల సంపాదన కాదు కానీ ఆత్మల సంపాదన ప్రభు మనకి కర్తవ్యాన్ని ఇచ్చి పంపించాడు. హల్లెలూయా. ఈ కొత్త నిబంధన కాలంలో పాత నిబంధన కాలంలో ఉన్న వైఖరి వేరు. పాత నిబంధన కాలం ఎంతమంది ఎంత ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నారో, ఎంతమంది బిడ్డలు కలిగి ఉన్నారో, వారు ఎంతైతే కలిగి ఉన్నారో అంత ఆ ఆస్తిని, అంతస్తును సంపాదించుకోవడానికి వారు ప్రాకులాట పడ్డారు. కానీ క్రొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి అంటాడు, మీరు భూమి మీద ఆస్తిని, ధనాన్ని మీరు సమకూర్చుకోవద్దు, మీ ఆస్తి పరలోకమందు ఉండాలి. హల్లెలూయా. ఈ భూమి మీద కాదు. కొత్త నిబంధన మనకు ఒక కొత్త కోణాన్ని తెలియజేస్తా ఉంది. ఆ కొత్త నిబంధనలో దేవుడు మనకిస్తున్న ప్రియమైన దేవుని సేవకులంగా మనమందరికీ ఈరోజు నశించిపోతున్న వారందరినీ రక్షించి ప్రభు రాజ్యం కొరకు సిద్ధపరిచి అనేకులను సిద్ధపరిచే మనం తప్పిపోకుండా మనల్ని కూడా మనం పరిశీలన చేసుకుంటూ మనమందరము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. హల్లెలూయా. అందుకే బైబిల్లో అంటుంది చాలా సార్లు, మనందరికి తెలిసిన మాటే కనుక, అనేకులకు బోధించిన నీవు తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకో. ఒకవేళ నా సేవ మనుషులకు చూపించుకోవడానికి నేను రాలే, ఒకవేళ నా ద్వారా ఎంతో మందిని నేను ప్రభు కొరకు సంపాదించాను, వెరీ గుడ్. కానీ ప్రభు ఆశ ఏంటి అని అంటే, నేను దేవునితో ఉండాలనేది దేవుడి యొక్క ప్రగాఢమైన ఆలోచన. హల్లెలూయా. నేను సిద్ధపడాలి, నా దేవుని సంకల్పంలో ఉన్న, దేవుని ప్రణాళికలో ఉన్న ఆ సువార్త పరిచర్యను జరిగించి అందరినీ ప్రభు కొరకు సిద్ధపరిచి అందరినీ దేవుని రాజ్యాన్ని అగ్నిలో నుండి లాగినట్లుగా నేను లాగి దేవుని రాజ్యాన్ని నింపవలసిన కర్తవ్యం, బాధ్యత దేవుడు నా మీద పెట్టాడు. హల్లెలూయా. ఇలాంటి పరిచర్యల్లో ఎంతో విరివిగా పరిగెడుతున్నాం మనం. ఇప్పటికే దేవుని సేవలో అనేక మంది రక్షణార్థంగా పాటుపడుతున్న దైవజనులుగా, దేవుని యొక్క సేవ కొరకు విరామము లేకుండా రాత్రి పగలు ప్రయాసపడుతున్న మన ప్రయాసలో ఒకవేళ ఏ కోణానైనా, ఏ పరిస్థితుల్లోనైనా మన విశ్వాసం, మన భక్తి జీవితం తప్పిపోకుండా మనం ఎప్పటికప్పుడు బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం నిత్య విద్యార్థులం. దేవుని సన్నిధానంలో ఆయన పాదముల దగ్గర ఆయన స్వారూప్యంలోనికి రావడానికి, ఆయనకు వ్యతిరేకమైనది మనలో ఏది ఏర్పడకుండా, మనలో దేవునికి ఇష్టమైనది మనలో రాకుండా, చేదైన వేరు మనలో లేకుండా ఎప్పటికప్పుడు ఆయన స్వారూప్యంలో మలచబడ్డానికి ప్రభు పాదాలు పట్టుకోవలసిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. హల్లెలూయా. ఈరోజు క్రీస్తు స్వారూప్యంలోనికి కాకుండా క్రీస్తు పాదాల దగ్గర కూర్చొని, ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, నా జీవితంలో ఇదివు అదివు అనే ప్రార్థనలకు ప్రాధాన్యత ఉంటుంది. కానీ కొత్త నిబంధన కాలంలో మనకు నేర్పేది ఏంటి అని అంటే, ఆయన స్వారూప్యంలోనికి, ఆయన చిత్తంలోకి రాగలిగితే అడక్క ముందే దేవుడు మనకు అన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మనం దేన్ని అడగవలసిన పనే లేదు. ఎందుకు అనంటే, మనల్ని పిలిచిన వాడు ఒక మనిషి కాదు, మనల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక దేవుడు మన జీవితాల్లో కావలసిన ప్రతిదీ అడగక ముందే ఇవ్వడానికి దేవుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నా జీవితంలో, మన జీవితంలో మనం క్రీస్తు స్వారూప్యంలోనికి రావడమే మన ప్రధానమైన కర్తవ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను కొన్ని మాటలు, నా హృదయంలో ఉన్న మాటలు మీతో తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. రండి, దైవజనులు నేను చెప్పాలనుకున్న మాటనే వారి వాక్యాన్ని చదివించడం నేను చాలా సంతోషించాను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, ఆ యొక్క అధ్యాయాన్ని నేను కొన్ని మాటలు, నా హృదయంలో ఉన్న మాటలు మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఇక్కడ 6వ అధ్యాయం కింద వచనం 10వ వచనాన్ని మనం చూడగలిగితే, 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూడగలిగితే, మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకూడదు అని నేను మీతో చెప్పితే గాని మీరు నా మాట వినకపోయారు. మీరు నా మాట వినలేదు. ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజలు
వారు హీన స్థితికి వచ్చినప్పుడు వారు దేవుని మొరపెట్టడం ప్రారంభించారు. వారు హీనమైన స్థితిలోకి వచ్చినప్పుడు ఎందుకు మాకు ఎలాంటి అపజయం కలుగుతుంది, ఎందుకు మేము శత్రువుల చేతిలో ఇంతగా నలిగిపోతా ఉన్నాం, ఎందుకు మా పరిస్థితులు ఈ రీతిగా, ఎందుకు నేను సేవ చేస్తా ఉన్నాను, ఎందుకు అభివృద్ధి చూడలేకపోతున్నాను, నేను ప్రభు కొరకు నమ్మకంగా నిలబడుతున్నాను, ఎందుకు నా జీవితంలో కొరత ఏర్పడతా ఉంది, ఎందుకు నా జీవితంలో ఇలాంటి అగత్యాలు వస్తా ఉన్నాయి. హీన స్థితిలోకి వచ్చినప్పుడు వారు ప్రార్థన చేయడం ప్రారంభం చేస్తుంటే దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. కారణం ఏంటి అని అంటే, మీరు ఈ స్థితిలోకి రావడం కారణం ఏంటి అని అంటే, మీరు నా మాట వినలేదు. నేను మీకు ఎంత చేశాను, నేను మీకు చేసింది ఎంతో ఉంది. ఐగుప్తుల దేశంలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరినీ తొందవచ్చును, వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చితిని, మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు నన్ను చూడడం మానేసి, నా మాట వినడం మానేసి, ఇంతగా నేను మీకు ఆతిథ్యత ఇస్తే, ఇంతగా నేను మీకు ఐశ్వర్యాన్ని ఇస్తే, శత్రువులను ఎల్లగొట్టి ఆ భూభాగం అంతా నేను మీకు ఇస్తే, ఈరోజు మీరు నాకు భయపడడం మానేసి నా మాట వినడం మానేశారు. ఇది కారణం. మీరు ఇలాంటి స్థితికి రావడానికి, మీరు ఓడిపోవడానికి, మీరు ఇంతగా భీతి చెందడానికి కారణం మీరే. నా మాట వినలేదు. మనకి కోపం వస్తే ఒక దెబ్బ కొడతాం, కొట్టడానికి స్తోమత లేకపోతే, కొట్టడానికి శక్తి లేకపోతే మనసులో తిప్పుకుంటాం. కానీ దేవుడికి కోపం వస్తే, దేవుడు మాట వినకపోతే ఆయన శత్రువుల చేతికి అప్పగించేస్తాడు. మీరు నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. నా మాట వినకపోతే మీరేమవుతారు? ఖడ్గం పాలవుతారు. యెషయా రాసిన గ్రంథంలో చాలా ఘాటుగా దేవుడు మాట్లాడతాడు. వింటే మంచి పదార్థాలు తింటారు, వినకపోతే ఖడ్గం. అది రోగమనే ఖడ్గం కావచ్చు, అపజయమనే ఖడ్గం కావచ్చు. ఒకవేళ మన జీవితాల్లో ఒకవేళ దేవుని ఆశీర్వాదం ఆగిపోయిన పరిస్థితి కావచ్చు. ఈరోజు నేను దేవుని సేవకుడిగా, మనమందరం దైవజనులు గనక ఈ సహవాస కూటంలో నేను దేవుని సేవకుడిగా కోరుకుంటున్న కోరిక ఏంటి అని అంటే, ఒకవేళ దేవుని పనిలో సాగిపోతున్న మన పరిచర్యలో ఈరోజు ఒకవేళ శత్రువుల బెడక మనం చూస్తా ఉన్నామా, ఒకవేళ సేవా పరిచర్యలో అనేకమైన అవరోధాలు మనం ఎదుర్కొంటా ఉన్నామా, ఒకవేళ సేవా పరిచర్యలో దేవుని ఆశీర్వాదాన్ని, ఒకవేళ దేవుడు ఆయన పని కొరకు నిలబడిన జీవితంలో ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ వస్తాయని ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా కష్టపడుతున్న దేవుని దీవెన మన వెంట రావడం లేదా? దానికి కారణం ఏంటి అని మనం పరిశీలించుకోవాల్సిన అవసరత మన మీద ఎంతైనా ఉంది. 2025 సంవత్సరం దేవుడు ఎంతో మంది మనకంటే ముందు యోగ్యులు పోయారు, మనకంటే ముందు బలాఢ్యులు పోయారు. కానీ 2025 ఇంకా మనం ఆరోగ్యంగా ఉన్నాము అని అంటే, నేను ప్రభుకు చెప్పే కృతజ్ఞతలు ఏంటంటే, ప్రభు నన్ను నమ్మి ఈ జీవితాన్ని నాకు ఇస్తా ఉన్నాడు. నా సేవకుడు ఈ సంవత్సరం అయినా అనుకున్న పని జరిగిస్తాడు. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను. నన్ను మనుషులు నమ్మలేదు, నా కుటుంబం నమ్మలేదు, ఒకవేళ నేను ఎక్కడికి వెళ్ళి పని చేస్తానన్నా నన్ను ఎవరు నమ్మలేదు. కానీ ఈ అపారమైన ఈ పరిచర్య, దేవదూతలు చేసే ఈ గొప్ప ధన్యతకరమైన దేవుడి సేవ, ప్రభు నన్ను నమ్మి ఈ కుమారుడు ఈ గ్రామాన్ని రక్షిస్తాడు, ఈ ప్రాంతాన్ని రక్షిస్తాడు, ఈ ప్రదేశాన్ని అగ్నిలో నుండి లాగినట్లుగా ప్రజల్ని లాగి నా రాజ్యాన్ని నింపుతాడని ప్రభు మనల్ని నమ్మి ఈ పరిచర్య మనకు అప్పగించాడు. హల్లెలూయా. చూడండి, 6వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది, ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించాడు. దేవుడు మాట వినకపోవడం వల్ల 7 సంవత్సరాల పాటు వారిని మిద్యానీయుల చేతికి అప్పగిస్తే, మిద్యానీయులు అమాలేకీయులు ఏకమై ఇశ్రాయేలుకున్న సమస్తాన్ని నాశనం చేశారు. 4వ వచనంలో ఉంటది, వారు ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి, ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవ సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలులకు ఏది ఉండనివ్వలేదు. దేవుని ప్రజలు, దేవుని అద్భుతాలు చూసిన వారు, దేవుని కార్యాలు వారి జీవితంలో కళ్ళారా అనుభవించిన వారు, దేవుని యొక్క శత్రువుల చేతిలోంచి విడిపించబడి శత్రువుల భూభాగంలో ఎంతో ఐశ్వర్యాన్ని, అంతస్తుని పొందుకున్నవారు. కానీ పరిస్థితులు తారుమారైపోయాయి. దీనంతటికి కారణం ఏంటి అంటే, ఒకే ఒక మాట, వారు దేవుని మాట వినకపోవడం. చూడండి, ఒక్కసారి రాజులు రాసిన గ్రంథం
మొదటి రాజులు గ్రంథం 13వ అధ్యాయంలో నేను త్వరగా ముందుకు వెళ్తా. ఇక్కడ ఒక దైవజనుడు కనపడతా ఉంటాడు. ఈ దైవజనుడు ఎంత గొప్ప దైవజనుడు అని అంటే దేవుని ఆజ్ఞ అనుసరించే దైవజనుడు. దేవుని ఆజ్ఞ ఏదైతే చెప్తా ఉందో ఆ ఆజ్ఞను పట్టుకొని యెరోబాము అనే ఒక రాజు దగ్గరికి వెళ్ళి రాజుకు వ్యతిరేకంగా మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం, రాజుకు వ్యతిరేకంగా దేవుడు చెప్పిన మాట చెప్పిన ఒక ప్రకటన చేయబోతా ఉన్నాడు. యెరోబాము ఆనాడు ఆ యొక్క విగ్రహారాధన చేయడానికి ప్రజలను ప్రేరేపించి బలిపీఠములు కట్టి వాళ్ళందరూ దేవునికి ఆరాధించేలాగా ఎంతో ప్రోత్సాహం చేశాడు. అలాంటి ప్రాంతంలోనికి వెళ్ళి దైవజనుడు ఇప్పుడు ఏం చెప్పాలి అని అంటే ఆ బలిపీఠాన్ని శపించాలి, దేవుడు చెప్పిన మాట అక్కడ ప్రకటించాలి. కానీ దేవుని ఆజ్ఞ పొందుకున్నాడు. కానీ రాజు దగ్గర నిలబడి రాజుకు వ్యతిరేకంగా చెప్పడం అది ఆసామాసికమైన పని కాదు. కానీ ఈ దైవజనుడు తన హృదయంలో ఉన్న ఆశ ఏంటి అని అంటే దేవుని కంటే ఏది నాకు ఎక్కువ కాదు, నా ప్రాణం పోయినా ఒకవేళ నా జీవితంలో ఏదైపోయినా దేవుడు నాకు అప్పగించిన సేవ, దేవుడు నాకు అప్పగించిన బాధ్యత, దేవుడు నాకు అప్పగించిన వాక్కును నేను ప్రకటించాలి. అదే నా జీవితం, అదే నా జీవితానికి పరమార్థం. చూడండి, అంతటి దేవుని ఆజ్ఞను పట్టుకుని వెళ్ళే ఒక దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. బైబిల్లో నేను ఈ మాటను చదువుతూ ఉన్నప్పుడు కొంతమంది దైవజనులు పేర్లు రాయబడ్డాయి. కొన్ని చోట్ల ఒక దైవజనుడు అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది పేర్లు రాయబడలేదు. ఎందుకో కొన్ని మంది పేర్లు కనపడతాయి, కానీ కొంతమంది దైవజనుల పేర్లు మనకి బైబిల్ అంతా చదువునా కనపడదు. దైవజనుడు, దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ మాటలో భావం నేను అనుకుంటూ ఉంటుంటాను, ప్రభు ఈ రోజు దేవుని పనిలో వాడబడే మన జీవితాల్లో కనబడే వారంగా కాకుండా దేవుని చూచేవారుగా మనం ఉన్నాము కనుక, ఆయన చూచేవాడుగా ఉన్నాం కనుక ఆయన నన్ను చూస్తే చాలు అనే భావంలో ఉంటే మన సేవ మంచిదని నేను అనుకుంటా ఉంటాను. హల్లెలూయా. ఈరోజు చాలా సేవా పరిస్థితుల్లో ఈరోజు దేవుని సేవకుల్లో ఎంతో మంది ఉన్నతమైన స్థానానికి వెళ్ళి ఈ రోజు సేవా పరిచయంలో తప్పిపడడం గల కారణం ఏంటి అని అంటే నా పేరు నేను కాపాడాలి అనే ఆ పరిస్థితుల మధ్య ఈరోజు చాలా వ్యతిరేకతలు వెళ్ళిపోతా ఉన్నాయి. సాతానుడు అనేక మందికి నేను అనే భావం తీసుకొచ్చి ఈరోజు సంఘాలని, సేవకుల యొక్క సహవాసాలని, ఆయన సేవకుల యొక్క బృందాలను సాతానుడు విడగొడతా ఉన్నాడు. డ్రైవింగ్ ఉన్నది ఒకటే, ఎక్కిన వాళ్ళందరూ డ్రైవింగ్ కావాలంట. వచ్చిన బాధ ఇది. హల్లెలూయా. స్టీరింగ్ ఒకటే, కానీ ఎక్కిన వాళ్ళందరికీ ఏం కావాలి? స్టీరింగ్ కావాలి. స్టీరింగ్ ఇవ్వకపోతే ఇంకో స్టీరింగ్ పెట్టుకుంటాం. స్టీరింగ్లు పెరిగిపోతున్నాయి, దారులు వేరైపోతున్నాయి, కానీ కలయిక దూరాలు అయిపోతున్నాయి. ఈరోజు నేను దేవుడు సేవకుడిగా అంటాను, దేవుడు పనివాడు జీతానికి ప్రభునందు పడిన ప్రయాస. ఈరోజు నువ్వు నేను చేసే సేవ మన బృందంలో ఉన్న వారు గుర్తించకపోవచ్చు, మన సహవాసంలో ఉన్న వారు గుర్తించకపోవచ్చు, ఒకవేళ నీకు చేచేలు పట్టకపోవచ్చు, తగిన బహుమానాలు ఇవ్వకపోవచ్చు, కానీ ఈ రోజు నువ్వు ఎక్కడ నిలబడి, ఏ బృందంతో నిలబడి, ఏ సహవాసంతో నిలబడి దేవుని కొరకు సేవ చేస్తా ఉన్నామో ప్రతి దానిని గమనించే దేవుడు ఉన్నాడు. ఒక రోజు నీకు నాకు ప్రతిఫలాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి నేను అనుకుంటా ఉంటాను, ఒకవేళ నేను చేసిన సేవకి నేను ఏదైతే చేస్తా ఉన్నానో అడిగి తెచ్చుకుంటే ఈ సహవాసం డెవలప్ అవడానికి నేను ఇంత చేశాను, నాకు సాల్వా కప్పరా, నాకు పదవి ఇవ్వరా, నాకు చప్పట్లు కొట్టరా, నాకు దండయ్యరా అని అడిగి తెచ్చుకుంటే ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభు అంటాడేమో అనుకుంటాను నేను, నువ్వు భూమి మీద తీసుకున్నావు కదా పరలోకంలో లేదులే అంటాడేమో. హల్లెలూయా. నీకు ఇవ్వాల్సింది నా దగ్గర బదులుపరిచాను, నీకు పిలిచింది నేను, సేవ చేసింది నా సేవ చేసావు, నేను నీకు ప్రతిఫలం ఇవ్వడానికి నీకు దాచి ఉంటే నువ్వు ఆల్రెడీ తీసేసుకున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు తీసేసుకున్నావు, కానీ ఇంక నీకేముంది, ఇంకొకరికి ఇస్తానులే అంటాడేమో అనే భయం నన్ను ఎప్పుడు వెంటాడుతూ ఉంటది. అందుకే దేవుని సేవలో ఈ రోజు దేవుని సేవకులంగా మనం ఏమై ఉన్నామో కేవలం దేవుని ఆజ్ఞ పొందుకున్న సేవకుడు. ఆయన పేరు రాయబడలేదు కానీ దైవజనుడు ఒక్కడు. హల్లెలూయా. ఈ రోజు దేవుని సేవకులంగా ప్రభు పనిలో ముందుకు వెళ్ళిపోతున్న మన జీవితాల్లో నేను అనేది కాకుండా ఈరోజు చాలా చోట్ల జరుగుతున్న పరిస్థితి ఏంటి అని అంటే ఎంతో కలిసి సహవాసం జరుగుతూ ఉంది, ఎంతో కలిసి దేవుని పని చేయాలని ముందుకు వెళ్తా ఉన్నారు, దేవుని కొరకు ఎంతో త్యాగంతో సమర్పణతో ముందుకు వెళ్తా ఉన్నారు. వెళ్తూ
ఏవయ్యా ఎందుకు మానేసావు? అక్కడ నాకు పాట ఇవ్వలేదు సార్, అందుకే మానేశాను. నాకు ప్రార్థన ఇవ్వట్లేదు సార్. హల్లెలూయా. నువ్వు అడిగి తెచ్చుకునేది కాదు దేవుడి సేవ. ఈరోజు ప్రభు పరిచర్యలో ఎక్కడ నేను నిలబెట్టడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడో అక్కడ నువ్వు నిలబడి చాలు. నువ్వు పాట ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రార్థన ఇవ్వకపోయినా పర్వాలేదు, నీవు నిలబడితే దేవుడు అక్కడ కార్యాన్ని జరిగిస్తాడు. దేవుని కార్యం జరగడం మనకు ముఖ్యం, దేవుని పని జరగడం ముఖ్యం. ఈ రోజు దేవుని పని కొరకు మనం ఎంపిక చేయబడ్డాం. బైబిల్ గ్రంథంలో మీరు చూడగలిగితే అక్కడ ఆ యొక్క పేతురు యోహాను వెళ్తున్నప్పుడు సమయం లేదు కానీ అక్కడ అంటాడు, మాకు కలిగిందే, మా దగ్గర వెండి బంగారాలు, కానీ అప్పటికే పేతురు ముందుకు వచ్చి అంటాడు, యేసు నామమున అక్కడ నడు అంటాడు. దేవుడు స్తోత్రం కలిగి. కానీ అక్కడ ప్రకటించింది ఎవరంటే పేతురు. కానీ వాళ్ళు పలికే మాట ఏంటి అని అంటే మాకు కలిగింది. ఎవరు కలిగింది అంటే పేతురు ప్రకటించినా ఇది ఎవరి కింద భావిస్తున్నారు? ఇక్కడ ఇంకొక పాట పాడినా నువ్వు పాట పాడినట్టుగా భావించట్లేదు. ఒక వాక్యం చెప్పినా ఇది నీవు చెప్పినట్టుగా ఎందుకు భావించట్లేదు? నేను ముందు నిల్చున్నానండి, నేను ఫస్ట్ నిల్చున్నానండి, నిన్న కాక మొన్న ఇచ్చేవాడికి వచ్చే ప్రార్థన ఇస్తే నేనేమైపోవాలండి? ఈ భావంతో నువ్వేం సేవ చేయగలుగుతావు? సేవ జరగట్లేదు ఈరోజు దేవుని పనిలో ప్రభు ఎన్నుకున్న ఈ పరిచర్య మనము కంకణం కట్టుకొని ముందుకు వెళ్ళాలి అని అంటే దేవుని సేవకులంగా ఈరోజు దేవుని పని జరగడమే నాకు ప్రాముఖ్యత. హల్లెలూయా. పేరున్నా లేకపోయినా, ప్రత్యేకత ఉన్నా లేకపోయినా, ఒకవేళ నేను చేసిన ఈ పనిన ప్రయాస ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకోకపోయినా నేను ప్రభు కొరకు నమ్మకంగా చేశాను. ఒకరోజు ప్రభు నన్ను పిలుస్తాడు, నా పలానా నమ్మకం అయినా ఆ రోజు నిన్ను పలానా గుంపులో పెట్టాను, ఆ గుంపులో నువ్వు నమ్మకంగా సేవ చేశావు. హల్లెలూయా. పలానా చోట నేను నిలబెట్టాను, నా కొరకు నమ్మకంగా నువ్వు చేస్తావు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ సేవకుడు గురించి నేను చాలా విషయాలు ధ్యానం చేసుకున్నాను. చూడండి, వెళ్ళి అక్కడ మీ తర్వాత చదువుకుంటే అర్థమవుతుంది. అందరికి తెలిసిన మాట కనుక దైవజల్లిగా నేను ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు. ఆ యొక్క బలిపీఠం దగ్గరికి వెళ్ళి రాజు ఉంటుండగా ఏమని ప్రకటన చేస్తున్నాడంటే 3వ అధ్యాయం, ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద బుగ్గి పోవుటియే యెహోవా ఇచ్చు సూచన అని ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో రాజు గారికి వెంటనే కోపం వచ్చింది. వెంటనే ఏం చేశాడండి? 4వ అధ్యాయం కింద వచనంలోకి వస్తే అతడు చూడండి, యెరోబాము విని 4వ వచనం కింద భాగం, యెరోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వారిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయేను. దానిని వెనక్కి తీసుకున్నటకు అతనికి శక్తి లేకపోయేను. ఏమి లేకపోయిందంటే దేవుని ఆజ్ఞ చేత నడిపించబడే సేవకుడికి హల్లెలూయా ఎంతమంది అడ్డుపడిన అడ్డులన్నీ దేవుడు తొలగించాడు. హల్లెలూయా. చెప్పమంటారు, నిజంగా దేవుని సేవ నమ్మకంగా చేసే మనకి అడ్డు బయటోళ్ళు కాదు, ఎవరో మనోళ్ళే. హల్లెలూయా. గుర్తించేది ఎవరండి? గుర్తు మనోళ్ళే. ఈరోజు సేవకులుగా వాడవలేక విశ్వపు చూపుతో ఈరోజు చాలా మంది సేవకులు మనతోనే ఉంటూ మనలోనే తిరుగుతూ ప్రైజ్ లార్డ్ బ్రదర్ మందిరం చాలా బాగా కట్టారు, ఆ ఊరంతా దండుకుని వచ్చేస్తే నీకులా నేనే కట్టేస్తానంటాడు. లోపల దండుకుని వచ్చాడో కష్టపడి వచ్చాడో నీకెందుకండి? హల్లెలూయా. దేవునికి లెక్క అప్పగించుకునేవాడు ప్రతివాడు దేవుని యొక్క సింహాసనం దగ్గర నిలబడాలి. నువ్వెవరు జడ్జి చేయడానికి? నువ్వెవరు మాట్లాడడానికి? హల్లెలూయా. నీకు చేయడం చేత కాదు, చేసే వాళ్ళని చూసి అభినందించడం అంతకంటే చేత. ఈరోజు పునరు పెట్టేవాళ్ళు మన వాళ్ళే తయారవుతున్నారు. ఒక ఆయన నాతో చెప్పుకొచ్చాడు, పాస్టర్ గారు మందిరం కడుతున్నానంటే అంతా అయిపోయిందండి, ఇక స్లాబ్ వేసుకుందాం అనేసరికి ఒక ఆయన వెళ్ళి ఊరోళ్ళకి కంప్లైంట్ ఇచ్చాడండి. ఎవరయ్యా బాబు నేను వచ్చి మాట్లాడతానంటే ఆయన పాస్టరేనండి. ఎవరట? ఆయన పాస్టర్. ఈరోజు ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుని సేవ నలిగిపోతా ఉంది. కానీ నేను అంటాను నీ నమ్మకత్వాన్ని ఎవరికి ఒకవేళ తెలియకపోయినా హల్లెలూయా నువ్వేంటో దేవుడికి తెలుసు, దేవుడు ఏంటో నీకు తెలుసు. హల్లెలూయా. ఈరోజు నువ్వు చేసే సేవ నమ్మకమైందైతే, నేను చేసే పరిచర్య యథార్థమైందైతే మనుషులకు మనం చూపించుకోవాల్సిన పని లేదు, మనుషుల దగ్గర మనం చెప్పుకోవాల్సిన పని లేదు. ఈ రోజు దేవుని సేవకులంగా ఆయన నాకు ఆజ్ఞాపించాడు, నేను ఎలా సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నానని నేను వెళ్ళిపోతున్న సేవ
సేవలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆ ఒడిదుడుకుల మధ్య దేవుడు నీకు సహాయాన్ని చేస్తాడు. కానీ మనం చేసే సేవ దేవుని చిత్తమా కాదనే విషయాన్ని మనం జ్ఞాపకము. ఈ ఒక దైవజనుడు దేవుడు చెప్పాడు, నేను వెళ్తున్నాను, ప్రకటిస్తున్నాను. ఏ రాజు అయితే చెయ్యి చాపాడో ఆ రాజు చెయ్య ఈ దైవజనుడు తిరిగి నీ చెయ్యి ఎండిపోయింది కాక నా మీద చెయ్యెత్తుతావా అని ఏమీ అనలేదు, మౌనంగా ఉన్నాడు. ఆటోమేటిక్ గా రాజు చెయ్యి ఏమైపోయిందండి. కారణం ఏంటి అని అంటే దేవుని పక్షాన నిలబడే మన పక్షాన దేవుడు మన పక్షాన నిలబడతాడు. యుద్ధం యెహోవాదే, ఎవరితో యుద్ధం చేసుకోవాల్సిన పనిలే. ఒకవేళ నీకు వ్యతిరేకంగా తిరుగుతున్న వ్యక్తుల మీద నువ్వు యుద్ధానికి వెళ్ళవలసిన పనిలే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక ఆయన ప్రార్థన విన్నప్పుడు రాశాడు ఒక పాస్టర్ గారు అండి, నా సేవకు పలానా ఆయన చాలా ఆటంకం అయిపోతున్నాడు అండి, ఏదిగో మనం అందరం కలిసి ప్రార్థన చేసి కాల్ చేయబడిపోవాలంట. ఏం పడిపోవాలంట? ఎందుకంటే ఆయన అడ్డుపడ్డాడని ఈ కాలు చేయబడిపోయి వచ్చిన వాళ్ళందరూ ఏం చేయాలట? ప్రార్థన చేయాలట. హల్లెలూయా. మనం ఎందుకు ఆలోచించాడు? ఈరోజు ఒకవేళ నిన్ను ఎవడైనా మోసగించాడా? ఒకవేళ ఎవరైనా బూతులు తవ్వుతున్నారా? ఈ రోజు దేవుని కృప చేత, దేవుని ఆత్మ చేత, దేవుని పిలిచిన పిలుపు పట్టుకొని నమ్మకంగా దేవుని పనిలో నువ్వు వెళ్ళిపోతా ఉన్నావా? నీ పక్షాన ప్రభు నిలబడతాడు. నువ్వు యుద్ధం చేయవలసిన పని లేదు. యుద్ధము ఎప్పుడైతే చేయండిపోయిందో వెంటనే ఆ రాజు అంటున్నాడు ఆ దైవజనుని పిలిచి ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అంటే 6వ వచనం, అప్పుడు రాజు నా చెయ్యి మునుపుటి వలె బాగున్నట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుడు బతుమాలుకొనగా దైవజనుడు యెహోవాను బతుమాలుకొనిన గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపుటి వలె అయ్యింది. గట్టిగా దేవుడు స్తోత్రం చేస్తాడు. ఏ రాజును ఏ దైవజనుని పట్టుకోవాలని రాజు చెయ్యి చాచాడో అదే చెయ్యి బాగుపడడానికి దైవజనుడు ప్రార్థించవలసి వచ్చింది. హల్లెలూయా. ఈ రోజు నీ సేవకు, నా సేవకు, ఒకవేళ గ్రామ పెద్దలా, లేకపోతే ఈ లోకంలో ఉన్న అధికారుల, నాయకుల, లేకపోతే మన తోటి వారా, ఎవరైనా కానివ్వండి, దేవుని మాట చేత వెళ్ళిపోతున్న మన జీవితాల్లో ఎలాంటి ఆటంకాలు కల్పించినా వాటన్నిటినీ దేవుడు సరాలము చేసే దేవుడు మనకున్నాడు. మనకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము మొత్తం మీద నేను చెప్పాలనుకున్న అంశంలోకి వస్తా. బాగైన తర్వాత రాజు అంటాడు, అయ్యా నీవు నా ఇంట్లోకి వచ్చి నువ్వు చేత తీర్చుకో, కాసేపు అలసట తీర్చుకో, భోజనం చెయ్యి అని అంటే అప్పుడు ఆ దైవజనుడు ఏమంటాడు అని అంటే 9వ వచనం, అన్నపానములు పుచ్చుకొని వద్దని 7వ వచనం చదవ. 7వ వచనం, అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకును, నీకు బహుమతి ఇచ్చిందని ఆ దైవజనుడితో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లా, నేను నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను, నీతో కూడా నేను లోపలికి రాను, ఈ స్థలమందు నేను అన్నపానములు. కనుక దేవుడు స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. నేను నువ్వు ఇచ్చింది తీసుకో. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. నేను నీ ఇంట్లోనికి రాను. ఒక మాట చెప్పాలి అని అంటే నీ ఇంటిలో సగము నాకు ఇచ్చినా నేను రాను. నేను దేవుడు ఏమని చెప్పాడు అని అంటే నువ్వు వెళ్ళు, నా పని చేసుకో. ఆ పని చేసుకొని మళ్ళీ వేరే మార్గంలో నువ్వు వచ్చే, ఎక్కడ ఏది పుచ్చుకోవద్దు, తీసుకోవద్దని దేవుడు నాకు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి దైవజనుడు! దేవుని వాక్యం మేరకుండా, దేవుని మాట తప్పిపోకుండా, దేవుడు చెప్పిన మాటకు కట్టుబడి ఎటువంటి ఆశ పెట్టుకోకుండా. ఒకవేళ అలాంటి ఆ పరిస్థితుల్లో నేనుంటే, మనముంటే చాలా చాలా శోధనలు, ఆ శోధనలు తగిన మార్గాన్ని ఏం చెప్తారు? ఏముంది పాస్టర్ గారు, డబ్బు ఉండాలండి, ఏదోలాగా వచ్చింది, ఆ డబ్బు ఉంటేనే సేవ చేస్తాం. తప్పుడు దారితో వచ్చే డబ్బుతో దేవుని సేవ మనం జయప్రదం చేయలేదు. డబ్బుతో జరిగేది కాదు ఇది. ఆత్మ ద్వారా దేవుడి కార్యాలు జరిగిస్తాడు. డబ్బు కోసం, డబ్బు ఉంటే ఏదైనా చేయగలుగుతామని ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు. డబ్బుతో జరిగేది కాదు. చాలా మందికి చాలా కోట్లు ఉన్నాయి. ఈరోజు నువ్వు చేసిన సేవ కోట్లు ఉన్న వాళ్ళు చేయలేకపోతా ఉన్నారు. మన బ్యాంకులో బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు, వాళ్ళ బ్యాంకులో కోట్లు బ్యాలెన్స్ ఉండొచ్చు, కానీ మన బ్యాంకులో ఎక్కడ ఉన్నాయి అంటే అంత పరలోకంలోనే ఉన్నాయి. హల్లెలూయా. అక్కడ దాచబడి ఉంది. ఈరోజు దేవుని సేవకునిగా ఈ మాట చెప్తూ నేను ముగిస్తాను. ఎంత గొప్ప దైవజనుడు అలా వెళ్ళిపోతా ఉంటే ఆ ప్రాంతాల్లో, బేతేలు ప్రాంతాల్లో ఉన్న ఒక ముసలి ప్రవక్త ఏం చేశాడు అని అంటే ఇదంతా విని
ఆయన కూడా బయలుదేరి వెళ్ళి ఆ దైవజనులతో అంటాడు, అయ్యా నీవు నా ఇంటికి వచ్చిన భోజనము అంటే నేను చేయనయ్యా. దేవుడు చెప్పాడు ఎక్కడ భోజనం చేయొద్దన్నాడు. ఆయన చెప్పిన మాట ప్రకారంగా నేను నడుస్తున్నాను. అప్పుడు ఈయన ఏం చెప్తాడు అని అంటే, ఈ ప్రవక్త ఏం చెప్తాడు అని అంటే ఒక అబద్ధం ఆడతాడు. ఏమంటాడండి చూడండి 18వ వచనం. అందుకతడు నేను నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు యెహోవా సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతన్ని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధమాడగా. ఏమాడగా? ఇంత గొప్ప దైవజనుడు దేనికి లోబడిపోయాడు అని అంటే అబద్ధానికి లోబడిపోయాడు. దాన్ని గ్రహించలేకపోయాడు, దాన్ని వివేచించలేకపోయాడు. అతడు చెప్పే ఆ మాయలో ఆ పరిస్థితుల్లో దాన్ని గ్రహించలేకపోయాడు. కానీ ఆ ఒక్క మాట చేయడం వల్ల ఏమైపోయాడు అని అంటే మరలా దేవుని ఆత్మ అంటది, నువ్వు దేవుని మాట మీరిపోయావు గనక నీ పితరులు వెళ్ళే ఆ సమాధిలోనికి నీ కలేబారం వెళ్ళదు అని దేవుడు చెప్పాడు. భోజనం చేసి బయలుదేరుతా ఉన్నప్పుడు ఒక సింహం దారిలో అడ్డుపడి ఏం చేసిందండి? చీల్చేసి. చూడండి, ఆ దైవజనుడు కోసం ఆ పై వచనాల్లో మనం చూడగలిగితే ఆయన దేవుని మాట వినని దైవజనుడు అని అక్కడ మళ్ళా ఆ ముసలి ప్రవర్తిస్తాడు. చూడండి 26 వచనం. మార్గములో నుండి అతని కొడుకులు వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానం విన్నప్పుడు యెహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవజనుడు. చూడండి ఏమంటండి, యెహోవా మాట విన్నాడా లేదా? ముందు విన్నాడు. ఎంత ధైర్యంగా రాజు దగ్గరికి వెళ్ళి రాజు ముందు భయపడకుండా చెయ్యెత్తి ఆ బలిపీఠాన్ని ప్రకటన చేసిన ఆ దైవజనుడే. నేను నీకు బహుమానం ఇస్తానంటే వద్దని చెప్పిన దైవజనుడే. చివరికి ఒక్క మాట మీరిపోవడం వల్ల చివరికి తన ప్రాణాన్ని కోల్పోయి తన యొక్క శరీరము పితరుల సమాధి నుండి స్థలంలోకి వెళ్ళలేకపోయాడు. ఆత్మీయ అర్థంలో మనం చూడగలిగితే అంత సేవ చేసి దేవుని రాజ్యానికి వెళ్ళే యోగ్యతను దేవుని ఆజ్ఞను కోల్పోయాడు. ఈ రోజు ఈ కడవరి దినాల్లో దేవుని సేవకునిగా నీవు నేను ఎంత చేస్తామనేది ముఖ్యం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను మన్నించండి, నాలాంటి పోటీ సేవకులు ముందుకు వచ్చి ఏదో కాకపోతే ప్రయాసపడుతుంటే కొంతమంది పైకి నువ్వేం చేసావా నీకన్నా మేము అప్పుడు మేము చేసామని నిరుత్సాహపరిచేవారు చాలా మంది ఎదురవుతా ఉన్నారు. అప్పుడు కోసం మనం తృప్తి పడడం కాదు, మనం ప్రభు వచ్చే వరకు, మనము చచ్చే వరకు ఆయన కాడి మోయవలసిన బాధ్యత మన మీద ఉంది. మనకి రిటైర్మెంట్ లేదు. మన సేవలో తృప్తి పడి నేను కొంతకాలం చేశాను అయిపోయింది అనడానికి లేదు. ఏలియా కూడా అలాగే అన్నాడు, అయ్యా ఇక నాకు శక్తి లేదు, నేను చేయలేను, నా వల్ల కాదు అని అంటే దేవుడు ఒక్క పూట భోజనం పెట్టి అంటాడు, శక్తికి మించిన పరుగు నీ మీద ఉంది. హల్లెలూయా. చెయ్యాలి. ఈ రోజు సేవలోకి వచ్చి కొంతకాలం పరిచయం చేసి ఆగిపోయి నా సేవ జరిగిపోయింది, నేను చాలా చేసేసాను చెప్పుకోవడానికి కాదు. ఇంకా ప్రభు కొరకు మనం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆ పని మనం జరిగించాలి అని అంటే ఎక్కడ దేవుని మాటకు తప్పిపోకుండా, ఎక్కడ దేవుని మాటలో మనము ఆ యొక్క లైన్ దాటిపోకుండా ఎప్పటికప్పుడు స్వపరిశీలన చేసుకుంటూ, దేవా నీకు వ్యతిరేకమైన పరిస్థితి నాలో లేకుండా, ఒకవేళ దేవుని మాటలో నేను తప్పిపోతే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయి నా సేవా జీవితం, నా భక్తి జీవితం, నా విశ్వాస జీవితం హీనమైన స్థితికి వెళ్ళిపోతుంది. అలా ఉండడానికి లేదు ప్రభువా అని ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు కూడా న్యాయాధిపతులు 7వ అధ్యాయంలోకి మనం వస్తే ఇశ్రాయేలు ప్రజలు కూడా చేసిన పని ఏంటి అని అంటే, అయ్యా మేమెంత హీనమైన స్థితికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి ప్రభువా? ఎందుకు మాకు ఈ దుస్థితి? ఎందుకు మాకు అపజయం వస్తుంది? ఎందుకు మా సేవలో రాణించలేకపోతున్నాం? ఎందుకు ఇంకా మేము పైవారుగా కాకుండా కింద వారుగా ఎందుకు ఉన్నాం? ఎందుకు క్రీస్తుతో లేపబడిన మేము పైన వాటిని కాకుండా కింద ఉన్న వాటి మీద ఎందుకు మేము మనసు పెట్టుకుంటున్నాం? నా మాట వినకే. దేవుడు మొత్తం మీద వారు చేసిన ప్రార్థన ఆలకించి కార్యం చేయడం దేవుడు ప్రారంభించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొత్తం మీద ఇందాక దైవజనులు మాట్లాడినట్లుగా 11వ వచనానికి వచ్చేసరికి, 6వ అధ్యాయం 11వ వచనానికి వచ్చేసరికి, గానుగు చాటున గోధుమలు జల్లించుకుంటుండగా దేవుని మనస్సు ఎవరి మీద పడింది అని అంటే గిద్యోను మీద పడింది. హల్లెలూయా. పరాక్రమము కలిగిన
బలాఢ్యుడా అంటే అన్నాడు, అయ్యా నువ్వు ఉంటే మాకు ఈ దుస్థితి ఎందుకు వస్తుందయ్యా, నువ్వు ఉంటే మాకు ఇలా జరగకూడదు కదా. లేదు, ఇదంతా మీ యొక్క అవిధేయత. ఈ మాటలన్నీ చెప్పుకుంటుంటే ఇతనికి నమ్మకం కుదరక, అలా కాదు నాయన, చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను నీకు ఒక అర్పణ తీసుకొస్తాను. అర్పణ తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఆ అర్పణ అంగీకరించి దేవుని దూత, అక్కడ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. 20వ వచనం, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్షములను పట్టుకొని రాతి మీద పెట్టి నీవు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేత చేతమున్న కళ్ళను చాపి దాని కోడతో ఆ మాంసమును ఆ పొంగని భక్షములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్షములను కాల్చివేసెను. అంతటి యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క పిరికివాడిగా భయోస్తుడిగా ఉన్న గిద్యోనుతో మాట్లాడుతూ ఉంటే, లేదు లేదు నువ్వు ఇక్కడే ఉండు, నేను నీకు అర్పణ తెస్తాను. అర్పణ తెచ్చిన తర్వాత దేవుని దూత ఆరగించి అక్కడ మాయమైపోయిన తర్వాత మరలా ఇతను ఏమంటాడంటే, అయ్యో నాకు తెలుసు, ఇందుకేనా నిన్ను ముఖాముఖిగా చూచే పరిస్థితి వచ్చింది అంటే నేను చచ్చిపోతాను. ఏమైపోతాను? నేను చచ్చిపోతాను. అప్పుడు దేవుడు అంటాడు, లేదు నువ్వు చావు, నా పని చేయడం నేను అనుకున్నాను. మొత్తం మీద దేవుని పనిలో ముందుకు వెళ్ళినప్పుడు, మొత్తం మీద నా పని నువ్వు చేయాలనుకున్నప్పుడు మళ్ళా దేవునికి 2 పరీక్షలు పెట్టాడు. అయ్యా నువ్వు నన్ను ఎన్నుకున్నట్లయితే పాలెంలో నేను గొర్రె బొచ్చు పెడతాను, అంతా తడిసిపోవాలి, బొచ్చు మాత్రమే తడిచి ఉండాలా, పొడిగా ఉండాలా, ఇది మాత్రం తడిచి ఉండాలి. మళ్ళా రెండోసారి ఇంకో వాక్యం చెప్తున్నాను, ఏమి అనుకోవద్దు, అంత పొడిగా అంత తడివాలి, గొర్రె బొచ్చు మాత్రం పొడిగా ఉండాలి. మొత్తం మీద అన్ని చేసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏంటి అని అంటే, ఆ పనిని ఎవరి ద్వారా దేవుడు జరిగించాలనుకున్నాడు అని అంటే గిద్యోను ద్వారా దేవుడు జరిగించాలనుకున్నాడు. శత్రువుల చేతిలో ఉన్న ఇశ్రాయేలుని విడిపించడానికి గానుగ చాటును భయపడే ఒక గిద్యోన్ని దేవుడు ఎన్నుకున్నాడు. గిద్యోను ఎన్నో దేవుణ్ణి ఒకవేళ ప్రశ్నిస్తున్నా, దేవుణ్ణి ఆయాసపరుస్తున్నా, దేవుడు మాత్రం గిద్యోను ద్వారా విజయం ఇవ్వాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈ మాటలో నేను అంటాను, 2020, 21, 22, 23, 24 ఇచ్చుకుంటా పోతా ఉన్నాడు అని అంటే, హల్లెలూయా. నాకంటే బలవంతులు లేరన్నా, ఉన్నారు. కానీ దేవుడు ఈ పిరికి వాడినైనా నా ద్వారానే పని చేయాలనుకున్నాడు. నా వల్ల కాదు, ఈ సేవ నేను చేయలేను, ఈ పరిచయం నా వల్ల కాదు, ఇదిగో ఈ గ్రామాన్ని రక్షించడం, ఈ ప్రాంతాన్ని రక్షించడం నా వల్ల కాదని ఎక్కడైతే అనుకుంటా ఉన్నావో, దేవుడు నీ ద్వారానే దేవుడు పని చేసి చూపించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. గిద్యోను ఇన్నిసార్లు శోధిస్తావా, పక్కపోయా, నీ స్థానంలో ఇంకొకటి పెడతానంటే పెట్టొచ్చు దేవుడు. కానీ దేవుని యొక్క సంకల్పం ఏంటంటే గిద్యోను చేత ఆ పని జరిగించాలని. ఈరోజు ఈ 2025 కూడా ఇంకా దేవుడు మనల్ని ఎందుకు పెట్టాడు అని అంటే, నా వల్ల కాలేదు పాస్టర్ గారు, నా దగ్గర డబ్బు లేదు పాస్టర్ గారు, అందుకే నేను సేవ చేయలేకపోతున్నాను, అందుకే నేను సువార్త ప్రకటించలేకపోతున్నాను అనుకుంటున్న నిన్ను ఇంకా సజీవ లెక్కలో నిలబెట్టాడు అని అంటే, అవ్వలేని పని జరిగిస్తానని చెప్పడానికి దేవుడు సజీవులుగా మనల్ని నిలబెట్టాడు. హల్లెలూయా. అయితే ఒక్కటి మనం చేయవలసిన పని ఏంటి అని అంటే, నేను అనుకున్న దాన్ని జరగకపోవడానికి, దేవా నీకు నాకు ఎక్కడ చిన్న తేడా వచ్చిందో ఒక్కసారి నువ్వు నాకు తెలియచేయి. చిన్నప్పుడు రేడియో ఉండేది, రేడియోలో మంచి బ్యాటరీలు ఉండేవి, చక్కగా సాయంత్రం అయ్యేసరికి వాక్యం వచ్చేది. కానీ వాక్యం వచ్చినప్పుడు ఆ రేడియో స్టేషన్ సరిగ్గా లేకపోతే, ఒక తల్ల వెంట్రుకంత గ్యాప్ వస్తే అది సరిగా వినబడేది కాదు. దానికి ఎంతమంది మరలా ఎక్స్పర్ట్స్ ఉండేవారు. నేను పెట్టేవాడు, సరిగ్గా పెట్టలేకపోతే ఇంకోటి పెట్టేవాడు, ఎవరో ఒకరు పెట్టిన తర్వాత మొత్తం లేదు. చూసావా ఎలా పెట్టాను? హల్లెలూయా. ఇప్పుడు మనలో కూడా లోపం ఏంటి అని అంటే, చిన్న అడ్జస్ట్మెంట్ యాడ్ అక్కడ ఉంది దేవుని కార్యాలు జరగకపోవడానికి. హల్లెలూయా. రేడియో బాగానే ఉంది, బ్యాటరీలు బాగానే ఉన్నాయి, కానీ దేవుని పరిచర్య ఎందుకు జరగట్లేదు అని అంటే, ఎక్కడో దేవునికి మనకి ఏమైపోయిందండి, చిన్న అడ్జస్ట్మెంట్ తేడా ఉండిపోయింది. ఈరోజు సేవలు అందుకే మనం రాణించలేకపోతా ఉన్నాం. ఈ 2025 సంవత్సరంలో దేవుడి సేవకుడిగా దేవుడు నిన్ను నన్ను నమ్మి ఏ సేవ కోసమైతే నిలబెట్టాడో దాన్ని అక్షరాలా జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. భయపడతా ఉన్నావా? సాకులు చెప్తా ఉన్నావా? ఒకవేళ దేవునికి నీకు ఉన్న వ్యతిరేకతను సరి చేసుకోకుండా సేవలో రాణించడానికి ఇష్టపడతా ఉన్నావా? ఇలా జరిగిపోతున్న ఈ సమయంలో మొత్తం మీద దేవుడు గిద్యోనుతో అన్నాడు. చివరిగా ముగింపులో నేను వస్తా ఉన్నాను.
గిద్యోనుతో అన్నాడు, గిద్యోను దేవుని పని కొరకు యుద్ధం కొరకు మీరు లేచి నిలబడండి అన్నప్పుడు 7వ అధ్యాయంలో జనులందరూ గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువని లేచి ఆ రోజు బావి యొద్దకు దిగగా, దేవునికి స్తోత్రం హల్లెలూయా, మొత్తం మీద 32,000 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారండి? ఎవరి మీద యుద్ధానికి వెళ్ళడానికి? మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి. దేవుడు అన్నాడు, గిద్యోను వద్దయ్యా అంతమంది, మీరు చాలా తేడా మనుషులు. ఎందుకంటే ఒకవేళ ఎంతమంది వెళ్తే ఈ విజయం దేవుడి వల్ల కలిగింది కాదు. 32,000 మంది వెళ్ళి మేము ఏం తెచ్చుకున్నాం? విజయం తెచ్చుకున్నామంటారు మీరు. కనుక ఇంతమంది వద్దు. కనుక ఎవడైతే భయపడతా ఉన్నాడో వాళ్ళందరినీ పంపేయాలంటే 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయారండి? ఇంకెంతమంది ఉన్నారు? 10,000 మంది ఉన్నారు. ఈ 10,000 మందితో దేవుడు అన్నాడు, అబ్బాయి లేదయా ఎంతమంది కూడా అక్కర్లేదు. కనుక ఒక ఏటుగడ్డకు తీసుకుని వెళ్ళి నేను చెప్పినట్టుగా చెయ్యన్నప్పుడు ఆ ఏటుగడ్డకు తీసుకుని వెళ్ళి వారు మంచినీళ్ళు తాగుతున్నప్పుడు కొంతమంది ఎవరైతే సతికిలు పడి తాగుతా ఉన్నారో, కొంతమంది కుక్క గతినట్టుగా బతుకుతున్నారో లెక్క పెట్టమంటే కుక్క గతినట్టుగా తాగిన వాళ్ళు 300 మంది వచ్చారు. సతికిలు పడి తాగిన వాళ్ళు ఎంతమంది వచ్చారండి? 9,700 మంది వచ్చారు. దేవుడు అన్నాడు, ఆ 9,700 మందిని పంపించి స్తోత్రం కలిగిన గాక. ఎంతమంది ఉన్నారు? 300 మంది. ఫస్ట్ నుంచే డౌట్ మ్యాన్ ఈయన. ఇది ఎలాగవుతుంది, అది ఎలాగవుతుంది అన్నవాడు. ఇప్పుడు యుద్ధానికి శత్రువులు చూస్తే ఎంతమంది ఉన్నారంటే విసుకెళ్తే రాలేనంత మంది ఉన్నారు. విస్తారమైన సమూహం శత్రువులు ఉన్నారు, మిడతల వలె ఉన్నారు. అలాంటి శత్రువుల మీదకి 300 మందిని పెట్టుకొని యుద్ధానికి వెళ్ళమన్నాడు. కానీ ఈ గిద్యోను గారికి మాత్రం మనసు వెనక లాగితేనే ఉంది. అప్పుడు ఈ 9వ వచనం దేవుడు ఈ మాట ద్వారా నన్ను దర్శించాడు. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు గిద్యోనుతో ఏమన్నాడు అనంటే, ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లా, నేను నీవు లేచి తండ్రి మీదకి పో. గట్టిగా దేవుడు స్తోత్రం చెప్తా. హల్లెలూయా. నువ్వు లేచి నువ్వు తండ్రి మీద పో. నువ్వేదేదో అనుకుంటున్నావు, నువ్వు ఇంకా నీ ఆలోచనలో నీ తలపుల మధ్య నువ్వు సతికిల పడతా ఉన్నావు. నీకు నేను అర్థమయ్యేలా చెప్తాను చూడు. అంతకీ నీకు భయం వేస్తే ఆ దండు మీదకి నీ పనివాడిని ఒకరిని తీసుకుని వెళ్ళిపో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. గిద్యోను, నేను ఇంతసేపు ఇన్నిసార్లు ఇన్ని పర్యాయాలు నా యొక్క శక్తిని చూపించడానికి నేను నీ మీద ఎంతో ఓపిక పడితే నువ్వు ఇంతగా ఆలస్యం చేస్తావా? వెనక్కి వెళ్ళిపోలేదు. దేవుడు ఏమన్నాడంటే, లే. హల్లెలూయా. నీ ఆలోచనలోంచిలే, నీ అప్రముఖంలోంచిలే. నువ్వెక్కడ నా పని కొరకు నిలబడవలసిన పరిస్థితుల్లో ఎక్కడ నువ్వు కట్టబడి ఉన్నావు, ఎక్కడ నువ్వు ఆగిపోతా ఉన్నావు, ఆ పరిస్థితిలోంచిలే. ఆ యొక్క తన పనివాడిని తీసుకుని వెళ్ళినప్పుడు ఆ శత్రువుల యొక్క ఆ యొక్క యుద్ధంలో ఉన్నవాడు ఒక కలగన్నాడు. ఆ కళను వివరించడం ప్రారంభం. నాకు ఒక కళ వచ్చిందిరా. ఒక యవలి రొట్టె ఏం చేసింది? దొర్లుకుంటూ వచ్చి ఆ గుడారాలన్నీ నాశనం చేసింది. అప్పుడు వెంటనే ఈయన అంటాడు, పక్కనున్నవాడు అంటాడు, ఒరే ఆ రొట్టె ఎవరో కాదా? ఎవరు? గిద్యోను. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో, ఆ కలభావం చెందున్నప్పుడు గిద్యోనుకు అర్థమయ్యిందో, ఆ మాట విన్న గిద్యోనులో ఒక పౌరుషం వచ్చింది. అప్పుడు 15వ అధ్యాయంలో అంటాడు, హల్లెలూయా, అప్పటి వరకు దేవుని చేత లే, నువ్వు లేగు, నువ్వు వెళ్ళు, నువ్వు చెయ్యి అనుకున్న ఈ గిద్యోను ఇప్పుడు ఏమన్నాడంటే, నాతో ఉన్నవారు 300 మంది అనుకోలేదు. ఇప్పుడు వార్త ఏమన్నాడంటే 15వ గిద్యోను ఆ కళ వివరమును దాని తాత్పర్యం విన్నప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలు దండులోనికి తిరిగి వెళ్ళి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించి ఉన్నాడని గట్టిగా దేవుడు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అప్పగించున్నాడు. అప్పగిస్తాడు కాదు, అప్పగించి ఉన్నాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుని పని ఏదైతే తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే దేవుడు ఎందుకోసం ఎన్నుకున్నాడో, ఈ రోజు ఆ సేవ చేయలేకపోతున్నాను, ఆ పరిచయంలో ముందుకు వెళ్ళలేకపోతున్నానని ఎక్కడ నువ్వు మదన పడతా ఉన్నావో, ఈ 2025 ఆ పని చేయడానికి దేవుడు మన సజీవ లెక్కలో నిలబెట్టాడు. సేవకుడు తృప్తి పడవద్దు. నేను అంత చేశాను. ఈ రోజు ఇది చేసింది కాదు, ఇంకా దానికంటే అధికంగా చేయడానికి దేవుడిని ఎన్నుకున్నాడు. తృప్తిపడి సేవలు ఆగిపోవడం కాదు. ఏదో నేను నా కుటుంబం పోషించబడడానికి ఒక 100 మంది వస్తా ఉన్నారు, ఈ 100 మంది సరిపోతుంది, నా పిల్లలు ఈ సంఘాన్ని పట్టుకుని
నుండి లాగినట్లుగా దేవుని రాజ్యాన్ని నింపడానికి మనం ఎంపిక చేయబడ్డాం. హల్లెలూయా. ఆగిపోకూడదు, మనం సాగిపోవాలా. ఈ రోజు నా పరిచయంలో సంపూర్ణ ప్రాంతానికి కట్టుబట్టుతో వచ్చి తినడానికి తిండి లేక ఇప్పటికీ కూడా నా పేదరికాన్ని నేను అనుభవిస్తూ, ఇప్పటికీ కూడా నా జీవితాన్ని దేవునికి త్యాగం చేసుకుంటూ, నా జీవితంలో ప్రతిదీ దేవుని పని కొరకు హెచ్చించి ఈరోజు ప్రభు పని కొరకు నిలబడతా ఉన్నాను. 320 మంది సేవకుల్ని యోధులుగా తయారు చేయడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. మాస్టర్ గారు ఆ రోజుల్లో వచ్చేవారు. 2017 సంవత్సరాల క్రితం ప్రేయర్ మీట్ 7గురితో ప్రారంభించాను. 320 మంది 4 జోన్లుగా ప్రభు పాదాలు పట్టుకొని ఈరోజు మేము పరిచయం చేస్తా ఉన్నాం. ఏజెన్సీ 11 మండలాల్లో ఈరోజు అనేకమైన ప్రాంతాల్లో సుమారుగా నిన్నటికి 38 మందిరాలు కట్టి నా పేరు లేకుండా సేవకులకి 3-4 లక్షల రూపాయలతో ప్రార్థన ద్వారానే కట్టి ఈరోజు పరిచయకి ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. నేనేం కనిపించలేదు. ఈ రోజు మనం ఏమై ఉన్నాము, ఇంకా చేయవలసి ఉంది. నేను సిగ్గుపడతా ఉన్నాను 2025లో, ప్రభువా ఇది కాదు నాయన, ఇది కాదు నాయన, ఇంకా ఇంకా ఎందుకు నన్ను చాలా సేవ చేయడానికి పిలిచావో. ఈ రోజు నీ వచ్చే లోపు, నేను పోయే లోపు నాయన, నేను భ్రమపడేలా కాదు, నేను సంతోషపడేలా కాదు, ఇంత సేవ చేశానని నేను చెప్పుకోవడం కాదు, ఇంకా చేయవలసింది ఎంతో నీ కొరకు ఉంది ప్రభువా. అది నేను చేయాలి. ఏం చేయాలి ప్రభువా? దేవుడు నా హృదయంలో అనేకమైన తలంపులు పెట్టాడు, అనేకమైన ఉద్దేశాలు పెట్టాడు. ఈ 2025 సంవత్సరంలో దాన్ని జరిగించాలని ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు దేవుడి సేవకుడిగా నేను చెప్పే మాట ఏంటి అని అంటే, ఈరోజు నిన్ను నన్నే దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. చివరి వరకు గిద్యోని దేవుడు వదలలేదు. గిద్యోను నిలబడే వరకు ఎస్ లేండి లేటి మనం మిత్రుల మీద విజయాన్ని పొందుతున్నాం అని చెప్పే వరకు దేవుడు గిద్యోని, అప్పటి వరకు భయపడిన గిద్యోను ఇప్పుడు ఆలోచించడం ప్రారంభించాడు. ఈ చివరి మాటలో నేను వస్తా ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు 300 మంది ఎన్ని గుంపులు చేశాడండి? దేవుడు గుంపులు చేయమని చెప్పలేదు, కానీ గిద్యోను ఏం చేశాడండి? ఉన్నదాన్ని దేవుని చిత్త ప్రకారంగా చేయడం ప్రారంభం చేశాడు. హల్లెలూయా. ఈ 3 అనేది దేవుని త్రిత్వానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఎక్కడ 2-3 కూడి ఉంటారు, హల్లెలూయా, వారి మధ్య ప్రభు ఉంటాడు. ఒకవేళ గిద్యోను ఇలాగ అనుకుని ఉంటాడు, ఈ 3 అనే ఈ త్రిత్వం దేవుని త్రిత్వంలో దేవుని శక్తికి అనుకూలంగా ఉండడానికి ఒకవేళ ఆలోచించి 3 గుంపులుగా ఏర్పాటు. ఈరోజు నేను అంటాను, దేవుడు నీ ద్వారా నా ద్వారా జరిగించాలనుకున్న పరిచర్య 32,000 మంది ఉంటే బాగుండు కాదు, 300 మంది ఉన్నా దాన్ని యోచనగా చేయగలిగితే దేవుడు నీకు విజయం ఇస్తాడు. నేను ఉన్నది పల్లెటూరు అండి, 10 మంది ఉన్నారండి. ఈ 10 మందితో నేను గొప్ప సేవ చేయడానికి నాకు అవకాశం లేదండి. లేదు, ఆ 10 మంది ద్వారానే నీ దర్శనాన్ని దేవుడు నెరవేర్చడానికి. హల్లెలూయా. మనం అనుకుంటాం, కొన్నిసార్లు మనం అనుకుంటాం సేవలో ఎందుకు బ్రదర్ ఏంటంటే, ఆయనలాగా ఇచ్చేవాడు నాకుంటేనంటే నేను కూడా సేవ ఆయనకి ఇచ్చి సేవ నమ్మకంగా లేదా చేస్తాడని దేవుడు చూశాడు. నీకు ఇవ్వకుండా నీవు ఇవ్వని దాంట్లో నువ్వు ఎలా నమ్మకం ఉండవు, దేవుడు నేను నన్ను చూస్తున్నాడు. అంటే హల్లెలూయా. ఆయనకి ఇచ్చినట్టు నీకు ఇస్తే నీవు సేవ చేయడం కాదు, ఉంటే ఏ ముసలమైనా లేకుండా ఉండడమే సేవ చేయగలగాలి. దేవుడికి స్తోత్రం కలగాలి. ఈరోజు ప్రభు పనిలో నిలబడి దేవుని కొరకు అవస్థలు పడుతూ, దేవుని కొరకు ఇబ్బందులు పడుతూ, ఈ రోజు దేవుని కొరకు త్యాగం కలిగి నువ్వు సేవ చేయడానికి దేవుడిని ఎన్నుకున్నాడేమో. అందులో నువ్వు నమ్మకంగా నిలబడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీకున్న దాన్ని దేవుని పని కొరకు ఉపయోగించు. లేని దాని కొరకు ఆరాట పడొద్దు, లేని దాని కొరకు ప్రాబ్లం పడొద్దు. ఏదో పులును చూసి నాకు వాతలు పెట్టుకున్నట్టుగా బండి ఉంటే సేవ అయిపోతుంది, బండి కొనేస్తే సేవ అయిపోతుంది. నేను అంటాను, దేవుని చిత్తంలో లేకుండా వచ్చిన బండి వల్ల ఉన్న సేవ కూడా పోతుంది. తిరగడం మీద అలవాటు. హల్లెలూయా. బండి ఉంటే అయిపోదు, మందిరం ఉంటే అయిపోదు. దేవుడి చిత్తంలో ఏముందో దాని ప్రకారంగా ఉంటేనే మన సేవ ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. నేను ఈ మాట చెప్తాను, తప్పుగా అనుకోకండి. నేను ఈరోజు 1 కోటి రూపాయల మందిరం సభవరంలో ఏర్పాటు చేసి, అది కూడా నా పేరు కోసం కాదు. నా దర్శనం ఏంటంటే, ఎవరైతే దేవుని యొక్క ఈ చివరి దినాల్లో ఏ వాక్యంలో అనుభవంలో తక్కువ ఉన్నారో, రాకడ గురించి కొంతమందికి అవగాహన లేదు, పరిశుద్ధాత్మ కోసం కొంతమందికి అవగాహన లేదు, ఇప్పుడు కొంతమంది వేసే ప్రశ్నలు ఎలా జవాబు చెప్పాలో అర్థం కాని పరిస్థితులు, అలాంటి వాళ్ళందరినీ నేను తరబీదుగా ఇవ్వడానికి 3-4 రోజులు అక్కడే వాళ్ళకి ఫుడ్ బెడ్ అన్ని ఏర్పాటు చేసి, వాళ్ళకి ఏ అంశం అయితే నేర్చుకోవాలని ఆసక్తున్నారో అలాంటి వాళ్ళందరినీ 100-120 మందిని పిలిచి అక్కడ వాళ్ళకి తరబీదు ఇచ్చి పంపించడానికి ఒక మందిరాన్ని కడతా ఉన్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దాని వెనక చాలా ప్రయాసం ఉంది, దాని వెనక చాలా త్యాగం ఉంది. నాకు ఎటువంటి స్పాన్సర్స్ లేరు, ఎవరి దగ్గరికి వెళ్ళి నేను చేయించాల్సను ఎక్కడ నా సాక్ష్యం పోగొట్టుకోకుండా ప్రభు కొరకు 24 సంవత్సరాలుగా నేను ప్రభు మీద ఆధారపడి నిలబడ్డాను.
హల్లెలూయా. ఈ రోజు దేవుడు నన్ను అపార్థంగా మాట్లాడుకునే వాళ్ళు కొందరు, నన్ను ఒకవేళ అర్థం చేసుకోలేని వాళ్ళు కొందరు, ఎవరేమైనా నేనేంటో నా దేవుడికి తెలుసు, నా దేవుడు ఏంటో నాకు తెలుసు. దట్స్ ఆల్. హల్లెలూయా. ఈ పరిచయంలో నేను వెళ్ళిపోతున్నా. నా సేవా జీవితంలో ఒక సేవకుడు ఎదురయ్యి, అనియా నువ్వు నీ మందిరం అంటుగా నేను మందిరం కడతాను అన్నాడు. ఒరి బాబు, నన్ను చూసి నువ్వేం ఎదురా, నీకు మంచిది కాదు. అసలు ఆ మాటే మంచిది, ఏ మాట మంచిది కాదు. నీ అంత నేను కాదని బతిమాలనుకున్నాను. మా సంఘంలో అన్నయ్య ఎలాగన్నాడు చూడు, నేను వచ్చే సంవత్సరానికల్లా ఈ మందిరం కడతానని మా చర్చిలో విశ్వాసంతో ఒక ఆయనతో చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత కట్టాడు. తర్వాత ఏమైంది అని అంటే, ఆయనకి ఆల్రెడీ చిన్న మందిరం ఆ ఊర్లోనే ఉంటే, నాకులాగా రోడ్డు పక్కకు వచ్చి అక్కడ స్థలం కొని అక్కడ మందిరం కొని ఈ విశ్వాసాన్ని, ఈ సంఘాన్ని ఒక స్టీల్ ప్లాంట్ అప్లై అమ్మేశాడు. హల్లెలూయా. అమ్మేది ఏమైందంటే ఆ విశ్వాసాలంతా ఇక్కడికి వస్తారనుకున్నాడు. కానీ ఈ విషయం తెలిసిన తర్వాత వీళ్ళందరూ అక్కడ స్టాండర్డ్ అయిపోయారు. ఇప్పుడు ఒకటి మందిరం ఒకటే మీరు నిలబడిపోయింది. అతనికి ఈ మందిరాన్ని కట్టలేక మధ్యలో కట్టి దాన్ని ఏమి చేయలేక మళ్ళా అమ్మేసి అప్పులు పాలైపోయాడు. తర్వాత మళ్ళా ఫోన్ చేసి, అన్న ఫీజులు కట్టలేకపోతున్నా అన్న, ఇలాగలాగంటే 1-2 సార్లు నేను సాయం చేశాను. కానీ దేవుడు తన సేవకుని వదిలేడు. మళ్ళా పుక్కూరులో మళ్ళా నిలబడ్డాను. దేవుడు కృప. కొన్నిసార్లు మనం తప్పులు చేసినా, మనం పొరపాటు చేసినా దేవుడు క్షమించి వదిలేస్తాడండి. హల్లెలూయా. కానీ దానికి కూడా ఒక టైం అనేది మనం పోటీ అక్కర్లే. మందిరం ఉంటే పేరు వచ్చేది, ఒకవేళ సూట్ వేసుకుంటే పేరు వచ్చేది, లేకపోతే నేను ప్రెసిడెంట్ అయిపోతే పేరు వచ్చేది. వీటి వల్ల మనకు వచ్చే పేర్లు అవి ఎక్కువ కాలం నిలబడేవి కావు. దేవుని వల్ల మనకు రావాలి. మనం పోటీ పడ్డం కాదు. హల్లెలూయా. ఆధిక్యతల కోసం మనం ఆరాటాలు పడ్డం కాదు. ఆరాట పడ్డానికి ఆధిక్యతల కోసం కాదు ప్రభు మనల్ని ఎన్నుకుంటా. ఆయన చిత్త ప్రకారంగా దేవుని యొక్క రాజ్యాన్ని నింపడానికి ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఒక నాయకుడిగా నిలబడి, ఒక బృందంలో నిలబడి దేవుడు నీకు ఆధిక్యత ఇచ్చాడా, ఆ బృందాన్ని స్థిరపరచడానికి ప్రభు నీకు ఇచ్చాడా, నీవు అతన్ని నిలబడి ప్రభు రాజ్యాన్ని కట్టు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన మధ్యకాలంలో ఒక ఆయన వచ్చాడు. ఆయన కావాలంటే ఊరాదు, ఊ అంటే ఆరాదు. దేవుడు ఎంత కృప అంటే, ఆయన దేవునికి వ్యతిరేకంగా చేసి ఒక వ్యాపారం చేసి ఆ వ్యాపారంలో కొంతమంది చచ్చిపోతే ఈయన్ని స్టేషన్లో పెడితే మొత్తం మీద మేము కూడా వెళ్ళి పలకరించి ధైర్యపరిచి మొత్తం మీద ఏదో చేసి ఆ కుమారుడు బయటకు తీసుకొస్తే ఇప్పుడు సేవలోకి వచ్చాడు. మంచిదే, దేవుడి స్తోత్రం కలిగింది కదా. సేవలో ఉండిపోవా నేను ప్రోత్సహిస్తే 3 నెలలకు వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చి అన్నాడట, నేను సపోజ్ ప్రెసిడెంట్ గా ఉంటే, అమ్మా నేను కూడా ప్రెసిడెంట్ అయిపోయినామా అన్నాడట. ఓ మంటలు అంటే హల్లెలూయా. ఈ మాట మా పాస్టర్ గారు అన్న తర్వాత, అమ్మ ఈ ప్రెసిడెంట్ పదవి కూడా వదిలి మొత్తం మీద ఈ సంవత్సరంతో అన్ని పదవులు వదిలేశారు. నేను అన్ని వదిలేశారు. దేవుడు నాకు ఏదైతే రాష్ట్ర ప్రకారంగా ఏదైతే పెద్ద పెద్ద ఆధిక్యతలు ఇచ్చాడో అన్ని వదిలేసి, అంతా వదిలేసి అనకాపల్లి జిల్లాకు పాస్టర్ ఫెలోషిప్ సెక్రటరీగా ఉన్నాను. లాస్ట్ ఇయర్ కేఆర్ సింగర్ ప్రెసిడెంట్ గా విశాఖపట్నం అనుకుంటే నేను సెక్రటరీగా ఉన్నాను. జిల్లా మారిన తర్వాత అక్కడ జీవన్ రాయ్ గారు ప్రెసిడెంట్ ఉంటే సెక్రటరీగా ఎన్నుకున్నాను. కానీ ఈ సంవత్సరం దేవుడు అన్నాడు, లేదు నీ మెంటాలిటీకి అక్కడ మెంటాలిటీకి సెట్ అవ్వంటే అన్ని వదిలేసి ఇక దేవుడు చెప్పినట్టు చేయాలని సరిపడ్డాను. దేవుడి స్తోత్రం కలుగుతాను. నేను తప్పుగా అన్నాను అనుకోకండి. ఆ పాస్టర్ గారితో నేను మాట్లాడాను, బాబు ఎందుకయ్యా నువ్వు నిలబడ్డా? లేదండి, అక్కడ మరి నన్ను నిలబెట్టారు, నన్ను కూర్చోబెట్టారండి. సరే సేవకుల కోసం ఏం మాట్లాడుతున్నావు? నేనేం పక్కనైనా మాట్లాడు. మరి ఏం చేస్తున్నావు? రోజు ప్రతి నెల గిఫ్ట్లు ఇస్తున్నారండి. అంటే ఇప్పుడు గిఫ్ట్లు ఇవ్వడానికి ప్రెసిడెంట్ గా పెట్టుకున్నారనమాట. ఎందుకండి గిఫ్ట్లు ఇవ్వడానికి? నువ్వు ప్రెసిడెంట్ గా చేసి ఏం చేస్తావు అంటే, మొత్తం మీద ఆయన పశ్చాత్తాపడి, లేదు పాస్టర్ గారు నాకు అప్పగించబడిన సేవ ఏదో నేను చేసుకుంటాను తప్ప అని దానికి రిజైన్ చేసి ఇప్పుడు దేవుడి సేవ నమ్మకంగా చేసుకున్నాను. హల్లెలూయా. ఈరోజు ఇదో పెద్ద జబ్బు పడిపోయింది. ఎంత జబ్బు వచ్చిందంటే, రైట్ 22 లేకపోతే స్టేజ్ మీద రావట్లేదు. పాస్టర్ గారు వచ్చి పాట పాడతారు. పాస్టర్ గారు నాకు ఎవరండి 22 బిషప్ల కాలం కానీ చేస్తుంది. తప్పుగా అనుకోకండి. ఇవి కాదు మనకు కావాల్సింది. ఇందుకోసం కాదు మనకు కావాల్సింది. మనకున్న ఒకే ఒక పిల్లు, బలా నమ్మకమైన మంచి దాసుడు. ఆ బిరుదు మనకు రావాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆ బిరుదు కొరకు ఈ భూమి మీద మనం పాకులాడి పడే వారంగా ఉండాలి. చివరిగా నా మాట చెప్పి ముగిస్తున్నాను. ఇంతటి పరిస్థితుల మధ్య గిద్యోని దేవుడు నిలబెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ 300 మందిని 3 గుంపులుగా చేసి యుద్ధానికి వెళ్ళడానికి ఇప్పుడు వాళ్ళ చేతిలో ఏమి ఇచ్చాడు అని అంటే, 1 బూర, 2 ఒట్టికుండా, 3 తిండి. దేవుని స్తోత్రం కలుగుతుంది. అసలు యుద్ధానికి వెళ్ళడానికి ఏమి ఉండాలా? కత్తి, డాలు. కానీ వీళ్ళ చేతులు ఏముంది?
దేవుడు స్తోత్రం కలుగును గాక. ప్రభా అప్పుడు దాకా ఎలాగన్నాడు కానీ ప్రభా ఎంతమందిని పంపించేస్తావా, 300 మంది ఉన్నామా అన్నాడు కానీ ఎప్పుడైతే గిద్యోనికి బలం వచ్చేసిందో ఇప్పుడు గిద్యోనికి అర్థమైపోయింది ఏంటంటే దేవుడు జయించడానికి కత్తి అవసరం లే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. విజయం ఇవ్వాలనంటే ఆయన బోరతో కూడా విజయం ఇచ్చేస్తాడు. దేవుడి సేవ జరగాలనే డబ్బు ఎక్కర్లే. దేవుడి సన్నిధానంలో ఆయన తలంచుకుంటే ఏదైనా చేయగలడు. హల్లెలూయా. ఇప్పుడు కత్తుల వైపు చూడకండి అయ్యా, మీ చేతిలో పోరాట్టుకోండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు దేవుడి సేవకులంగా మనకు అప్పగించబడిన పరిచర్య విజయవంతం కావాలి అంటే ఒక చేతిలో బోర పట్టుకొని స్వార్థ ప్రకటించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుని దగ్గర మనం పెట్టుకుంటూ ఒక చేతితో సాగిపోతున్న మన జీవితాల్లో రెండోదిగా మన మధ్య ఉండవలసింది ఏంటి అంటే ఒట్టి కొండ. ఏ కొండ? నిండు కొండ కాదు. ఏ కొండ కాదు? ఈ రోజు సేవలోకి వచ్చి నేనంటే, నేను పాడితేనంటే, నేను చెప్తేనంటే, నేనంటే నువ్వు నిండుకుండగా ఉన్నావు కనుక దేవుడు వాడుకోవట్లేదు. హల్లెలూయా. దేవుడికి కావాల్సింది ఒట్టుకుండ కావాలి. హల్లెలూయా. నేనేమై ఉన్నానో దేవుని కృప. దేవుడి కొరకు మనల్ని మనం తగ్గించుకొని, దేవుడి కొరకు మనల్ని మనం తగ్గించుకొని, బైబిల్లో చెప్తున్నాం కదా, ఎవడు తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడు. ఒక బంతి ఎంత ఎత్తుకి ఎగరాలి అని అంటే అది దేని మీద ఆధారపడి ఉంది అని అంటే అది కింద కొట్టబడలో ఉంది. అది ఎంతగా తగ్గించబడుతుందో, ఎంతగా కొట్టబడుతుందో అంత ఎత్తుకు వెళుతుంది. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ హెచ్చించకపోవడానికి కారణం ఏంటి అని అంటే దేవుని పనిలోనికి ఒట్టుకుండలుగా రావట్లేదు. హల్లెలూయా. ఒట్టికుండ. మూడోది ఏంటి అని అంటే ప్రార్థించే వాళ్ళంగా మనం ఉంటే, వాక్యాన్ని సువార్తను ప్రకటించే వారంగా మనం ఉంటే, మనలో ఏమీ లేకుండా ఈ కుండలో ఉన్న ఈ చేదు, అది రాజుల గ్రంథంలో మనం చూస్తే కుండలో ఏముందండి? విషం ఉంది. ఈ విషాన్ని మనం తీసేసుకోగలిగితే, ఈ కుండలో ఉన్న ఆ ద్రవం అంతా బయటికి తోసేయగలిగితే, కులము నేను లేకపోతే నా యొక్క హోదా, నా పరిస్థితి ఎన్నున్నాయో తీసి ఆ ఒట్టి కుండతో మనం దేవుడి సన్నిధిలో నిలబడగలిగితే దేవుడికి సాక్షాత్తంగా నిలబడతాం. ఈ మూడిటి మధ్య దేవుడు విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఒట్టి కుండ ఇది ఖాళీ చేయబడి ఎప్పుడైతే ఆ దైవజనుల చేతిలో యుద్ధంలో 300 మంది ఉన్నారో, ఇప్పుడు దేవుని పని కొరకు బోధుతూ సువార్త చేస్తూ ప్రార్థన చేస్తూ సాక్ష్య జీవితంగా జీవిస్తున్న వీళ్ళ మధ్య జరిగింది ఏంటంటే కొండలు పగిలిపోయాయి. హల్లెలూయా. ఏమైపోయాయండి? కొండలు ఏమైపోయాయి? పగిలిపోయాయి. ఇక నేను అనడానికి ఇందులో ఇక ఏమీ లేదు. నేను కాదు బ్రతుకుట, నా యుద్ధనది ఎవరనంటే ఇక నువ్వు జీవించేవాడును నేను కాదు. ఈ 300 మంది ఎప్పుడైతే ఒకసారి కొండలు పగలగొట్టి బోరు ఊది దివిటీలు ఎత్తడం ప్రారంభించారో, ఈ శత్రువులందరూ ఒరే దేవుని ఉగ్రత మన మీదకి వచ్చిందని కేకలు వేసి పరుగులు పెట్టి వారి కత్తులతో వారే పొడుచుకొని చచ్చిపోయారు. కత్తి అవసరం లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మిథ్యానీయులు, ఇశ్రాయేలు ఆ యొక్క శత్రువులైన మిథ్యానీయులను, అమాయకులను దేవుడు విడిపించి వారిని మళ్ళా దేవుడు విజయంతో నింపాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను అంటాను, ఇంత గొప్ప సేవ చేయడానికి దేవుడు మనకు ఆయుస్సును ఇచ్చాడు. కరోనా కాలంలో మనకంటే గొప్పవాళ్ళు పోయారు, కానీ మనం ఉన్నాము అని అంటే ఇది మన బలం కాదు. దేవుడు మనం బ్రతికించాడు. దేవుడు మనం నమ్ముతున్నాడు. ఎస్, నా కుమారుడు ఎలాగైనా సరే నా పని చేస్తాడు. ఇతని వల్ల జరుగుతుంది. ఇతను ఒకవేళ కాదనుకున్నా కూడదనుకున్నా ఒకరోజు దర్శించబడతాడు. ఎలాగైనా నా పని చేయడానికి, నా పనిని జరిగి సంపూర్ణం చేయడానికి నిలబడతాడని ప్రభు ఈ రోజు వరకు మనకు అవకాశం ఇచ్చాడు. నేను అంటాను, ఈరోజు ఇదేదో దైవజనులు నాకు ఏ విషయం తెలియదు ఇక్కడ, కానీ దేవుని సేవకులు అయ్యా మేము సోమవారం పెట్టుకుంటామంటే నన్ను సోమవారం నాకు సపోర్లో తీసుకుంటానండి. మంగళవారం నేను లేదండి నాకు దేవరపల్లి ఉంది. నేను అనుకున్నాను, ఎందుకు నన్ను ఎంతగా బ్రతమాలుతున్నారని. నేనే కావాలనుకున్నాను. నేను ఏ విధంగా ఆయన వాక్యానికి నేను చూసుకుంటే అసలు జానయ్య గారు అనుభవాన్ని నేను చూసుకుంటే నేనేం కాదు, కానీ నన్ను ఎందుకు అలాగా. కానీ నేను అనుకున్నాను, అయ్యా మరి బుధవారం అయితే నేను వస్తాను. హల్లెలూయా. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. నేను గొప్పవాడిగా నేను గర్వించి చెప్పట్లేదు. ఈరోజు దేవుని సేవ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆ పని చేయడానికి ఒకవేళ దేవునికి మనకి తల వెంట్రుకు లాంటి డిస్టర్బెన్స్ ఏదన్నా ఉంటే ఒక్కసారి మోకరిద్దామా, నిలబడదామా, లేకపోతే ప్రభు సన్నిధిలో ఒక్క 5 నిమిషాలు దయచేసి నేను ఈ సమయాన్ని ముగిస్తాను. ఈరోజు దేవుడు నీ ద్వారా నా ద్వారా ఈ గొప్ప సేవ చేయడానికి దేవుడు సంకల్పిస్తాను.